ముస్లిమ్స్లో ఎక్కువ మంది ఇలా డాబా హోటల్స్లో కానీ టీ షాపుల్లో కానీ మెకానిక్లుగా కానీ ఉండడానికి కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటంటారు? మనకి అదే బడ్జెట్ ప్రాబ్లం. ఏంటంటే చదువుకోవడానికి అంత అవసరం కుదరలేదు, దానికోసం చదువుకోలేదు. కాకపోతే చదువులో అంతలో మనకి అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు, కాకపోతే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. రైట్. మరి ఇంటర్నేషనల్ స్కూల్ ముస్లిమ్స్ కోసం అబ్దుల్ అజీజ్ గారు కట్టబోతున్నారు వక్ఫ్ స్థలంలో నెల్లూరులో, మంత్రి నారాయణ గారి సహకారంతో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పట్లో చదువు అంటే కంపల్సరీ అవసరం, కావాల్సిందే. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఇప్పుడు కట్టే స్కూళ్ళు జరుగుతున్నాయి, అన్నీ మంచి పనులే, కాకపోతే దానికి మనం సహకరించాలా. సో మీరందరూ సహకరిస్తారా? ముస్లిం సమాజం అంతా అజీజ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారా? ముస్లిమ్స్ అనే కాదు, అందరూ సహకరించాల్సిందే. మంచి పని కాబట్టి అందరూ సహకరించాలా. ముస్లిమ్స్